మనిషి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 నెంబర్ 1 కదిరి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ గారు అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మీ నియోజకవర్గంలో 5 లక్షల చెక్ అయితే ఇప్పించారు కదా, దానికి మీరేం చెప్తారు? ఏదైతే మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా జనసేన పార్టీకి ఉన్న క్రేజ్ అందరికీ తెలుసు. ఆయన పార్టీకి ఎవరైతే యువకులు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆ యువకులు ఏదైనా ప్రమాదాలను బారిన పడితే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయిన వారు అవుతారని చెప్పే ఉద్దేశంతో ఏదో ఆ కుటుంబానికి చిన్న సహాయమైన అంతో ఇంతో కొద్దిగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల సభ్యత్వం అని చెప్పి ఒకదాన్ని పెట్టి ఎవరీ ఇయరు ఆయన కొంత అమౌంట్ వేసుకుంటూ రెన్యువల్ చేసుకుంటూ పోతున్నారు. ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వారికి కుటుంబానికి 5 లక్షల రూపాయలు వాళ్ళ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా నియోజకవర్గంలో గత సంవత్సరం ఒక వ్యక్తి చనిపోతే ఆయనకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే గత సంవత్సరం నవంబర్లో సింహల నరేష్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చనిపోతే ఆ వ్యక్తి భార్య నివేదిత అనే అమ్మాయికి ఆ చిన్న పిల్లలు 2 ఉన్నారు. వారికి ఈరోజు నాగబాబు గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ఆ 5 లక్షల రూపాయలతో ఆ కుటుంబం బాగుపడుతుందని కాదు, కానీ దురదృష్టము అది ఎవరు పూడ్చలేంది. కానీ ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం వలన ఆ కుటుంబానికి అంతో ఇంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాము. జనసేన పార్టీని నమ్మినందుకు ఈ విధంగా అంతో ఇంతో హెల్ప్ చేసిన వారం అవుతున్నాము అని చెప్పి మా అధినేత భావించి ఈ క్రియాశీల సభ్యత్వాన్ని ఇచ్చినందుకు కదిరి నియోజకవర్గం తరపున మా అధినేతకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవ్వబోతుంది. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ వచ్చేసి కీలక పాత్ర పోషించింది. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎంత రాక్షస పాలన నడిచిందో అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలంతా చూశారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు కానీ దందాలు కానీ ఏదైతే మైనింగ్ దందాలు కానీ కేవలం బటన్ నొక్కుడు తప్ప ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించిన దాఖలాలు లేవు. అలాగే వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1,000 కోట్లు దోచుకున్న దాఖలాలు, అలాగే భూములు కబ్జా చేయడం వల్ల ఇప్పుడు రోజు సీరియల్స్ వస్తున్నాయి. ఎందుకంటే రోజు పేపర్లో చూస్తున్నాం. ఒక్కొక్కరు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారే దాదాపు 100 ఎకరాలు కబ్జా చేశాడు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 100 ఎకరాలు కబ్జాలు చేశారు. అలాగే మైనింగ్లో అయితేనేమి, కాంట్రాక్టులు అయితేనేమి, అలాగే మద్యంలో అయితేనేమి, ఇసుకలో అయితేనేమి అన్నిట్లో కుంభకోణాలే. అటువంటి ప్రభుత్వాన్ని తోసేసి అటువంటి రాక్షస పాలన అంతమొందించి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రాన్ని చక్కదిద్దుతున్నారు. అలాగే కంపెనీలు కూడా వస్తున్నాయి. అలాగే గ్రామాలలో రోడ్లు కూడా బాగుపడ్డాయి. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే 4 సంవత్సరాల్లో కూడా మన రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. జనసేన పార్టీలో మీరు ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు. రానున్న రోజుల్లో మీకు ఎలాంటి పదవి వస్తుందని ఆశిస్తున్నారు? నేనైతే మెగా ఫ్యామిలీ అభిమానిని. అలాగే ప్రజారాజ్యంలో కూడా చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి కూడా మేము కష్టపడి పనిచేసాం. ఏ రోజు కూడా మేము పదవులను ఆశించి మేము పనిచేయలేదు. గతంలో కూడా చిరంజీవి గారు పెట్టినప్పుడు ప్రజారాజ్యంలో చాలా కష్టపడి పనిచేసాం. అప్పుడు కూడా మాకు ఎటువంటి పదవులు రాలేదు. కానీ జనసేన పార్టీ వచ్చిన తర్వాత మేము ఒక రైతు బిడ్డను నేను, అలాగే న్యాయవాదిగా కదిరిలో నేను ప్రాక్టీస్ చేసుకునే అతన్ని గుర్తించి 2019లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, అలాగే ఆ తర్వాత
ఓడిపోయినా కూడా మాకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి ఇంతవరకు కొనసాగిస్తూ నాకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చాడు. కాబట్టి మేము ఎటువంటి పదవులు ఆశించలేదు. ఆయన ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మేమైతే మెగా ఫ్యామిలీ వెంటే ఉంటామని చెప్పి మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అనమాట భైరవ ప్రసాద్ గారు చెప్తుంది. మేమైతే పార్టీలు అయితే ఏది కూడా ఆశించము. కూటమి ప్రభుత్వం ఎలా వెళ్తే మేము కూడా అలాగే వెళ్తాం. మేము ఫస్ట్ నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా కొనసాగుతున్నాం. అలాగే 2019 జనసేన పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యే టికెట్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్తున్నారు. ఇది కదిరి జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ గారు చెప్తుంది. కెమెరామెన్ సాయితో శ్రావణి, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.